హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో గత 2 రోజులుగా జరిగినటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎనాలిసిస్ అండ్ రివ్యూ బేస్డ్ మీద. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీ అండ్ నెక్స్ట్ రాయబోయే వాళ్ళకి ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ ఎంత లెవెల్లో అడుగుతున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లిరియోదెమిస్ కెరాలిన్సిస్ దట్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? ఇటీవల వార్తల్లో ఉన్న రిలియోదెమిస్ కెరాలిన్సిస్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఏ న్యూ స్పైసెస్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై. డ్రాగన్ ఫ్లైకి సంబంధించినటువంటి జాతి అనమాట. అంటే దీన్ని తెలుగులో తూనీగా అని అయితే పిలుస్తాము. తెలుగులో వచ్చేసి తూనీగలను చూస్తూ ఉంటాం కదా, ఆ జాతికి సంబంధించిన క్వశ్చన్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద హర్కేత్ స్వస్థకేత్ క్యాంపియన్? హర్కేత్ స్వస్థకేత్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఈ హర్యానా ప్రభుత్వం అయితే రైతుల భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ హర్కేత్ స్వస్థకేత్ అనే పథకాన్ని హర్యానా ప్రభుత్వం అయితే ప్రారంభించింది. అపార్ ఐడి ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఇనిషియేటివ్? అపార్ ఐడి ఏ కార్యక్రమానికి చెందింది? సో ఆన్సర్ వచ్చేసి వన్ నేషన్ అండ్ వన్ స్టూడెంట్ ఐడి, ఒక దేశం ఒక విద్యార్థి ఐడి. అంటే ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒకే గుర్తింపు నెంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ అపార్ ఐడిని, అంటే వన్ నేషన్ వన్ ఐడి అనే కార్యక్రమంలో భాగంగా ఈ అపార్ ఐడి అనేది అయితే ఈ కార్యక్రమానికి చెందింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 హోస్టెడ్? కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని అహ్మదాబాద్లో అయితే ఈ ఛాంపియన్షిప్ని అయితే కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అరోహన్ ద్వీప్ టు ఢిల్లీ కల్చర్ టూర్ వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ యూనియన్ టెరిటరీ? అరోహన్ ద్వీప్ టు ఢిల్లీ సాంస్కృతిక యాత్రను ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించింది? తెలుగు క్వశ్చన్లో. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అయితే ఈ అరోహణ అనే ఒక సాంస్కృతిక యాత్రను అయితే కండక్ట్ చేశారు. ఇవి ఆ దీవుల యొక్క సంస్కృతిని ప్రదర్శించడానికి అయితే నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మినిస్ట్రీ రిలీజ్డ్ ఎస్డిజి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025? ఎస్డిజి జాతీయ సూచికల పురోగతి నివేదికను 2025 ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి ఎంఓఎస్పిఐ, గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. సో ఎంఓఎస్పిఐ అనే ఒక మంత్రిత్వ శాఖ అయితే ఈ ఎస్డిజి అనే నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసిందనమాట. సో ఈ ఫైనాన్స్ దేనికి బడ్జెట్ని అయితే రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ వచ్చేసి విధాన సలహాలు సూచనలు అయితే ఇది ఇస్తుంది. హోమ్ మినిస్ట్రీ వచ్చేసి అంతర్గత భద్రతను అయితే చూస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఊ ఓన్ ద సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీ 2025? సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీను 2025లో ఎవరు గెలుచుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్. 2025లో అయితే జార్ఖండ్ గెలుచుకుంది. రాజస్థాన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏఐ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్? రాజస్థాన్ తొలి అంతర్జాతీయ ఏఐ రోబోటిక్స్ సంస్థ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి జైపూర్లో అయితే దీన్ని ప్రారంభించారు. ఇవి 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో నుండి ఇప్పటిదాకా చూసిన క్వశ్చన్స్లో వచ్చినాయి అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2025లో జరిగిన 1 ఇయర్ బ్యాక్ జరిగినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అయితే చూసి వెళ్ళండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్స్, ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ ఇలాంటి ఈ క్వశ్చన్స్ బేస్డ్ మీద నేను చేసి పెట్టాను. ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి, హెల్ప్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లావణి అండ్ తమాషా ఆర్ ఫ్లోక్ డాన్సెస్ ఆఫ్ విచ్ స్టేట్? లావణి, తమాషా ఏ రాష్ట్రపు జానపద నృత్యాలు? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఈ ఫ్లోక్ డాన్సెస్ గురించి డైరెక్ట్గా వచ్చేటువంటి స్టాటిక్ జీకే బిట్స్ ఇవన్నీ చూసి వెళ్ళండి. నేను చెప్తున్న ప్రతి వీడియోలో ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిన కానుండి ఫ్లోక్ డాన్సెస్ మీద క్వశ్చన్స్ పక్కా వస్తున్నాయి అనమాట. సో వీటిని అయితే అన్ని స్టేట్లకి ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసైతే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ఏ విషయానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో అన్టచబిలిటీకి అయితే ఇది సంబంధించింది అనమాట. అంటే అంటరానితనానికి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ 17వ ఆర్టికల్ ద్వారా భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని అయితే నిర్మూలించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
ఆన్సర్ వచ్చేసి 1757. ఈ సంవత్సరంలో అయితే భారతదేశంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత భారతదేశంలో అంటే మన భారతదేశంలో ఇది బ్రిటిష్ పాలనకైతే ప్రారంభమైంది ఈ యుద్ధం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ హర్షచరిత? హర్షచరిత రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి బాణభట్ట. ఈయన్ని సింపుల్గా బాణుడు అని కూడా అయితే పిలుస్తారనమాట. సో హర్షచరితను రచించినటువంటి వ్యక్తి బాణభట్టుడు. ఇది హర్షవర్ధుడిని జీవిత చరిత్ర. ఈ బుక్ హర్షవర్ధుని జీవిత చరిత్ర. దీన్ని రచించిన ఆయన పేరు బాణభట్టుడు. నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నందాదేవి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఈ నేషనల్ పార్క్స్ గురించి, లేక్స్ గురించి అండ్ టైగర్ రిజర్వాయర్స్ గురించి అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్, రిజర్వాయర్స్ ఉంటాయి కదా, డ్యామ్స్, వాటి గురించి కూడా అయితే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అవి కూడా ఒకసారి అయితే చూస్తుండే. వాటికి సంబంధించి ఆల్రెడీ ఛానల్ అయితే వీడియోస్ చేసి చెప్పాను జీకే బిట్స్ మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి అవన్నీ మీరు చూస్తే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది మీరు ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద గ్లోబల్ టీచర్ అవార్డ్ 2025? గ్లోబల్ టీచర్ అవార్డును 2025లో ఎవరు గెలుచుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట, రుబెల్ నాగి. ఈ రుబెల్ నాగి గారు సౌదీ అరేబియాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయనకి 2025లో ఫిబ్రవరి నెలలో అయితే ఈయనకి అవార్డు రావడం జరిగింది. చూడండి, కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఈయన చేసినటువంటి కృషికి గాను, అంటే ఈయన అనాథ పిల్లలకు, జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అయితే ఈయన విద్యనైతే చెప్పి వాళ్ళకు విద్యను అందించిన ఆయన చేసిన కృషికి గాను ఈయనకైతే గ్లోబల్ టీచర్ అవార్డుని అయితే అందించారు. క్వశ్చన్, రెపో రేట్ ఇన్ ఇయర్లీ ఫిబ్రవరి 2026 వాజ్? ఫిబ్రవరి 2026 ప్రారంభంలో రెపో రేట్ ఎంత? ఆన్సర్ 5.25. అంటే ఇది ఆర్బీఐ బడ్జెట్ అనేది అయితే రిలీజ్ చేశారు కదా మనకి, దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను చేసి పెట్టాను ఛానల్లో. ఒకసారి చూడండి, బడ్జెట్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ పద్మ అవార్డ్స్, ఈ 2 టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ వాటికి కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ వీడియో చేసి పెట్టాను. ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఇవి బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సింబల్ ఆఫ్ గోల్డ్ ఈజ్? బంగారం యొక్క రసాయన చిహ్నం ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఏయు, అంటే ఆరం అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాటూ? అమర్కంటక్ పీఠభూమి నుండి పుట్టే నది ఏది? ఆన్సర్ నర్మదా రివర్ అనమాట. ఇది కూడా మధ్యప్రదేశ్ నుండి. మధ్యప్రదేశ్, ఒకవేళ స్టేట్ అడిగితే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ రక్షకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు యొక్క సంరక్షణలో అయితే భారత రాజ్యాంగం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీ టెస్టెడ్ ద ఫిటియన్ 2 హైపర్సోనిక్ వెహికల్? ఫిటియన్ 2 హైపర్సోనిక్ వాహనాన్ని ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ వచ్చేసి చైనా. చూడండి, ఈ లాస్ట్ 2 డేస్లో ఎక్కువగా ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద ఎక్కువ వచ్చినాయి అండ్ కొంచెం ఇది డిఫికల్ట్గా ఉందన్నట్టు పేపర్ అయితే. సో ఈ విధంగా చూస్తే కరెంట్ అఫైర్స్ ఎక్కువ రావడం వల్ల, కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం వల్ల కొన్ని పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉందని అయితే చెప్తున్నాయి. ఈ విధంగా అయితే మీరు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా స్టాటిక్ జీకే నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవి మెయిన్గా అయితే ఫోకస్ అయితే చేయండి. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అయితే అవి కూడా అయితే చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా? భారత జంతు సంక్షేమ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి బల్లబ్ఘాట్, హర్యానాలో అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ హర్యానాలో అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ 2 డేస్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ అనమాట. సో ఎవరైతే వీడియోని చూస్తారో ప్లీజ్ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తే కామెంట్ సెక్షన్లో మీకు హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ వీడియోని హైప్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.